హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హెయిర్ ఫాల్ అవుతూ ఉందా? సో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి మీ హెయిర్ థిన్గా కనిపించాలంటే ఒక్కసారి నేను ట్రై చేసిన ఈ రెమెడీని మీరు కూడా ట్రై చేయండి. నేను రిజల్ట్ చూశాకే నేను మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా ఉసిరికాయలని సన్నగా కట్ చేసేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోండి. అదేవిధంగా గోరింటాకును కూడా తీసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈ వీడియోలో మీకు చూపిస్తుంది వట్టివేరు. సో వట్టివేరు కూడా తీసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో వట్టివేరుని కూడా తీసుకోండి. అలాగే మందార పువ్వులను కూడా తీసుకోండి. వంటరెక్క మందార పువ్వులు రెడ్ కలర్వి, వాటి కింద కాడలు తీసేసేయండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసేసుకోండి. కరివేపాకును కూడా కొంచెం పక్కన పెట్టుకోండి. అలాగే మెంతుల్ని నానబెట్టుకోండి. 1-2 అవర్స్ కానీ నానబెట్టుకుంటే మెంతులు బాగా నానిపోతాయి. సో వాటిని వాటర్ రిమూవ్ చేసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయిల్ని చూసారా, కొబ్బరి నూనె తీసుకున్నాను. ఈ ఆయిల్లో ఇవన్నీ మెత్తగా కొంచెం పేస్ట్ పెట్టుకున్నాను. వితౌట్ వాటర్తో కొద్దిగా అట్లా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం హీట్ అవుతూ ఉండగా మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో గోరింటాకు, మందారాకు ఇవన్నీ ఉన్నాయి కదా, మందార పూలు ఇవన్నీ, వీటన్నిటినీ ఆయిల్లో వేసేసి బాగా మరగనివ్వాలి. మనకి ఆ పొంగు వస్తుంది కదా, అదంతా పోయేదాకా మరగనివ్వండి. ఎందుకంటే ఆ పచ్చి వాసన పోతేనే మనకు ఆయిల్ బాగా కాగినట్టు. ఈ ఆయిల్ అనేది చాలా నిజంగా వర్క్ అవుతుంది. సో నేను చాలా బాగా వర్క్ అయింది కాబట్టి నేను మళ్ళీ తయారు చేసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేసేసేయండి.